గౌతు వారి కుటుంబం నుంచి మూడో తరంగా ఈ యొక్క ప్రాంతానికి సేవలు అందించడానికి ముందుకొచ్చినటువంటి వీర మహిళ సిక్కోలు శివంగి సోదరిమణి శిరీషక్క గారికి, అలాగే ఈ రోజు శంఖారావం పూరించడానికి ఎన్నికల్లో మనం అందరం కూడా సంసిద్ధంగా ఉన్నామని తేల్చి చెప్పడానికి, రాబోతున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం అని చెప్పడానికి, కార్యకర్తలందరికీ కూడా నేనున్నాననే భరోసా ఇవ్వడానికి, యువతరానికి మీ గలంతో పాటు నా యువ గలం కూడా ఉందని తేల్చి చెప్పడానికి, మన ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం జిల్లాలో ఈ యొక్క శంఖారావాన్ని పూరించడానికి కదలి వచ్చినటువంటి యువ నాయకులు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయానికి భవిష్యత్తు, మన అందరికీ కూడా భవిష్యత్తులో నడిపించేటటువంటి నాయకుడు సోదరులు లోకేష్ అన్న గారికి, వేదికను అలంకరించినటువంటి అతిరథ మహారథులు, మరి పెద్దలు, కుటుంబ సభ్యులు, ఈ యొక్క ప్రాంతానికి సుదీర్ఘకాలం సేవలు అందించినటువంటి మహానాయకులు శివాజీ పెదనాన్న గారికి, అలాగే మన శ్రీకాకుళం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కోన రవికుమార్ గారికి, అలాగే మన ఎమ్మెల్సీ గారు చిరంజీవి గారికి, జనసేన జిల్లా అధ్యక్షులు చంద్రమోహన్ గారికి, అలాగే జనసేన పలాస అధ్యక్షులైనటువంటి దుర్గారావు గారికి, మరి వీళ్ళంటే కంటే ముఖ్యమైనటువంటి మా యొక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త సోదర సోదరీమణులకి, జనసేన కార్యకర్తలకి, పలాస నియోజకవర్గ నలుమూలల నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కదలి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత పలాసలో మళ్లీ పౌరుషం చూస్తున్నాం.